నమస్తే మామ, వెల్కమ్ టు బీసీటీ. ఐపీఎల్ 2026లో రేపు జరగబోయే మ్యాచ్ మామూలుగా ఉండదు. ఒకవైపు పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఇంకోవైపు కూపర్ కొనోలి మెరుపులతో ఫస్ట్ మ్యాచ్ గెలిచి జోరు మీద ఉన్న పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ జరుగుతుంది ఎక్కడో తెలుసా? మన ధోని అడ్డా చెన్నై చెపాక్ స్టేడియంలో. ఇక్కడ చెన్నై పంజాబ్ విసురుతుందా, లేక శ్రేయస్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా, ఎవరి వీక్ పాయింట్స్ ఏంటి, ప్లేయింగ్ 11 మార్పులు ఏంటి, ఫుల్ అనాలిసిస్ చేసేద్దాం. ముందుగా చెన్నై గురించి మాట్లాడితే, ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో దారుణంగా ఓడిపోయారు. 127 రన్స్కే కుప్పకూలడం అంటే అది సిఎస్కే స్టైల్ అయితే కాదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పవర్ ప్లేలో రుతురాజ్ గైక్వాడ్ మరియు సంజు శాంసన్ త్వరగా అవుట్ అయిపోయారు. అండ్ ఆయుష్ మాట్రే కూడా దబ్బునే అవుట్ అయిపోయాడు. కానీ ఇది చెపాక్ పిచ్. ఇక్కడ వీళ్ళందరికీ ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. సిఎస్కేకి మంచి రికార్డు ఉంది హోమ్ గ్రౌండ్లో. ఇక్కడ చెన్నైని ఓడించడం ఎవరికైనా కష్టమే. ముఖ్యంగా శివం దుబే స్పిన్ని ఎలా ఉచకోతగా వస్తాడో మనం చూడాలి. ఈ మ్యాచ్లో సిఎస్కే గెలవకపోతే పాయింట్స్ టేబుల్లో పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. ఒకసారి వీరా ప్లేయింగ్ 11 అయితే చూద్దాం ఈ మ్యాచ్ కోసం. వన్ డౌన్లో అయితే ఇద్దరు ఓపెనర్స్ సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు ఉంటారు, సేమ్ ఉంటారు. అండ్ ఇంకా ఆయుష్ మడ్రే సేమ్ వన్ డౌన్లో వస్తాడు. అండ్ మాథే షాట్ ఈ మ్యాచ్లో అయితే పర్ఫామ్ చేయాల్సి వస్తుంది 2 డౌన్లో. అండ్ 3 డౌన్లో అయితే శివం దుబేని ఆడిపోయాలి. మరి ఫస్ట్ మ్యాచ్లో చాలా కింద ఆడిపించారు, నెంబర్ 7 ఆడిపించారు. అట్లా ఆడిపిస్తే శివం దుబే నుండి మనం రిజల్ట్స్ రాబట్టలేం. కాబట్టి నెంబర్ 5 ఈజ్ బెస్ట్ ఫర్ శివం దుబే. అండ్ నెంబర్ 4లో అయితే కార్తిక్ శర్మ. నెంబర్ 5లో జమీ అవుట్ చాలా మంచిగా బ్యాటింగ్ చేసిండు. అతను ఆ బ్యాటింగ్ చేయకపోతే వీళ్ళు 60కో 70కో ఆల్అవుట్ అయిపోతుండే. అండ్ నెంబర్ 8లో ఆల్మోస్ట్ నూర్ అహ్మద్ వీళ్ళంతా సేమ్ ఉంటారు. రాహుల్ చహర్ ఈ మ్యాచ్ కోసం అయితే రాహుల్ చహర్ వస్తాడు. అన్షుల్ కామత్ ప్లేస్లో రాహుల్ చహర్ వస్తాడు. ఇదైతే వన్ చేంజ్, ఎందుకంటే రాహుల్ చహర్ రావడం వల్ల ఇంకా వీళ్ళ స్పిన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. అండ్ చెపాక్ స్టేడియం అనేది స్పిన్కి హెల్ప్ఫుల్ కాబట్టి ఇదే ఒక్క చేంజ్ వీళ్ళకి. అండ్ ఆల్మోస్ట్ టీం అయితే సేమ్ ఉంటుంది. ఇంకా ధోని ఫిట్ అయినా మనకు తెలియదు. ఒకవేళ ధోని ఫిట్ అయితే ధోని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అది. ఇప్పుడైతే పంజాబ్ గురించి చూద్దాం. పంజాబ్ గురించి మాట్లాడితే, ఫస్ట్ మ్యాచ్లో కూపర్ కనోలి ఆడిన 72 రన్స్ ఇన్నింగ్స్ ఒక మిరాకిల్. గుజరాత్ చేతిలో ఓడిపోవాల్సిన మ్యాచ్ని లాగేసుకున్నారు. పంజాబ్లో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఎంట్రీ పెద్ద ప్లస్ పాయింట్. అయ్యర్ వన్ డౌన్లో ఆ రేంజ్ స్ట్రైక్ రేట్తో ఆడడం టీంకి ఒక నమ్మకంగా ఉంటుంది. అయితే చెపాక్ స్లో పిచ్ మీద కనోలి అండ్ కో ఎలా ఆడతారో చూడాలి. హర్దీప్ సింగ్ డెత్ ఓవర్లో యార్కర్లు ఈ ధోని సేనని కట్టడి చేయగలరా? పంజాబ్ కింగ్స్కి ఇది ఒక అగ్ని పరీక్ష అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు ఒకసారి పంజాబ్ 11 చూద్దాం. పంజాబ్ 11 అయితే ఆల్మోస్ట్ సేమ్ 11 ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్లో ఆడిన 11 ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంచారి ఓపెన్ చేస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చి. అండ్ కూపర్ కనోలి సేమ్ వన్ డౌన్లో ఆడతాడు, మంచి ప్లేయర్ ఫిక్స్ అయిపోయాడు. అండ్ 2 డౌన్లో శ్రేయస్ అయ్యర్ మంచి స్ట్రైక్ రేట్తో ఆడిన ఫస్ట్ మ్యాచ్లో కూడా లైన్ రావడం వచ్చి అమ్మడే 2 సిక్స్లు కొట్టిండు. అండ్ నెంబర్ 3 అయితే నెహల్ వదేరా. అండ్ నెంబర్ 4లో శశాంక్ సింగ్. నెంబర్ 5లో స్టాయినిస్. నెంబర్ 7లో అండ్ మార్కో జాన్సన్. మంచి డెప్త్ ఉంది బ్యాటింగ్ అయితే. సావేర్ బ్యార్లెట్ కూడా వచ్చి సిక్స్లు కొట్టిండు. వైశాఖ్ విజయ్ కుమార్, హర్దీప్ సింగ్, యువరాజ్ చహల్ అందరూ కూడా మంచి ఫామ్ ఉన్నారు పంజాబ్ టీం విషయానికి వస్తే. సో ఖచ్చితంగా చాలా బాగుంది ఈ మ్యాచ్ అయితే, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ పిచ్ విషయానికి వస్తే పిచ్ అయితే స్పిన్నర్లకు సహకరిస్తుంది. ఇక్కడ కంచుకోట అని చెప్పాలి స్పిన్కి. ఇక్కడ స్పిన్నర్లు అయితే పక్కా రానిచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యుజ్వేంద్ర చహల్ కానీ, హర్ప్రీత్ బ్రార్ కానీ, రాహుల్ చహర్, నూర్ అహ్మద్ ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో స్పిన్నే మ్యాక్సిమం డిసైడ్ చేస్తుంది. అండ్ ఖలీల్ అహ్మద్ కూడా పర్ఫామ్ చేయాలని కోరుకుంటున్నా. ఇక్కడ నా ప్రిడిక్షన్ ఏమంటున్నా అంటే, నాకు తెలిసినంత వరకు అయితే చెన్నై గెలుస్తా అనుకుంటున్నా నా ప్రిడిక్షన్. ఎందుకంటే ఇక్కడ హోమ్ అడ్వాంటేజ్ చెన్నై వాళ్ళకి 60% ఛాన్స్ ఉంది. కానీ పంజాబ్ ఉన్న ఊపు చూస్తుంటే ఏదైనా జరగవచ్చు. కానీ నేనైతే చెన్నై సేన, ధోని సేన బోని కొడుతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. రేపు మ్యాచ్ అయిపోగానే మళ్ళీ రివ్యూ వీడియో కూడా వేసేస్తా. అండ్ ఒకసారి అయితే ఇలా హెడ్ టు హెడ్ చూద్దాం. హెడ్ టు హెడ్ చూస్తే మాత్రం వీళ్ళిద్దరు కలిసి 32 మ్యాచెస్ అయితే ఆడారు. ఈ 32 మ్యాచెస్ ఆడితే ఇద్దరు కూడా సమానంగా వాల్ 16 గెలిచిర్రు, వీల్ 16 గెలిచిర్రు. సిఎస్కే లాంటి టీంని ఈ రేంజ్లో సమానంగా ఆడిరంటే పంజాబ్ కింగ్స్ పవర్ ఏంటో మనకు ఆడ ఈజీగా కనపడుతుంది. సో ఖచ్చితంగా ఇది నెక్ టు నెక్ ఉండే కాంపిటీషనే ఉంటుంది. అండ్ సిఎస్కేలో కూడా ఫస్ట్ మ్యాచ్ అట్లా ఫెయిల్ అయింది కాబట్టి మనం ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. 100% సంజు శాంసన్ ఎలాంటి ఫామ్లోనే చూసినాం వరల్డ్ కప్లో కానీ. అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆయుష్ మట్రే కూడా. సో ఖచ్చితంగా సిఎస్కే అయితే ఫస్ట్ మ్యాచ్లో ఆడినట్టు ఆడదని నేను అయితే అనుకుంటున్నా, ఈవెన్ బౌలింగ్ కూడా. సో ఖచ్చితంగా సిఎస్కే అయితే గెలుస్తుందని చెప్తున్నా.
మీరు ఎవరు గెలుస్తారో మరి కింద కమెంట్ అయితే వేయండి. జై హింద్.